జై శ్రీమన్నారాయణ. హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ ద్వారా ప్రసారం అవుతున్న ధనుర్మాస వైభవంలో తిరుప్పావై 15వ పాసురం విశిష్టత గురించి తెలుసుకోబోతున్నాం. తిరుప్పావైలో 30 పాసురాలు, 1 నుంచి 15 వరకు పాసురాలు ఒక భాగం అవుతే 16 నుంచి 30 దాకా రెండవ భాగం అవుతుంది. తిరుప్పావైలోనే మొదటి భాగం పూర్తి చేస్తున్నాం. ఈ రోజు 15వ పాసురం 10వ గోపికను నిద్రలేపడం జరుగుతుంది. అయితే ఈ గోపిక మిగతా గోపికలలాగా కాకుండా ఈ గోపికకి బయటి గోపికలకి చిన్న సంభాషణ కూడా జరుగుతుంది. అద్భుతమైన ఈ పాసురాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీమాన్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు గారు, సంతోష్ నగర్, హైదరాబాద్. వారి మాటల్లో విందాం. कर्कटे पूर्वफलगुण्यां तुलसी कारणोद्भवां पाण्ड्ये विश्वम्भरां घोरां वन्दे श्रीरङ्गनायकीम् आण्डाळ् दिव्य तिरुवडिगळे शरणम् ఓం అస్మద్గురుభ్యో నమః. ధనుర్మాసరథంలో ఈ రోజున 15వ పాసురం అనుసంధానం చేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. ఓం నమో వెంకటేశాయ. எல்லே இளங்கிடியே இன்ன முரங்குடியோ சில்லன்னடியேன்மின் நங்கை மேற் போதருகின்றேன் வல்லேயுங்கட்டுரைகள் பண்டேயும் வாயிருதும் வல்லீர்கள் நீங்களே நானேரா நாயிடுக ஒல்லுனி போராய் உனக்கென்ன வேருடையை எல்லாரும் போந்தாரோ போந்தார் போந்தன்னிக்குள் வல்லானை கொண்டானை மாட்டாலை மாத்தடிக்க வல்லானை மாயனை பாடே லோரம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఈరోజు 15వ పాసురం యొక్క భావము తెలుసుకుందాము. ఓయ్ చిలుక పలుకుల చిన్నదానా, లోపల కూర్చుని పూనిరాగాలు తీస్తున్నావా అన్నది ఒక గోపిక. టక్కున ఆపేసింది లోపల ఉన్న 10వ గోపిక. ఓహో నిద్రపోతున్నావా అన్నారు ఆండాళ్ తల్లితో వచ్చిన గోపికలు. అబ్బబ్బా ఏంటే ఆ నొక్కుళ్ళు, అక్కడికి మీరే తెలివైన వాళ్ళు, నేను బుర్రలేని దాన్ని, అందుకేగా చివరగా నా దగ్గరికి వచ్చారు సాగదీస్తూ అంది. అబ్బా నీ పుల్లవైరపు మాటలు చాలే గాని బయటికి రావే, అందరూ వచ్చారా అని అడిగింది. వచ్చారు, అనుమానంగా ఉంటే బయటకు వచ్చి లెక్క చూసుకోవమ్మా. అప్పుడు బయటకు వచ్చింది ఆ గోపిక. మిగిలిన వాళ్ళ సంతోషానికి అవధులు లేవు. కువలయాపీడమనే గజాన్ని సంహరించిన శ్రీకృష్ణస్వామి గుణగణాల్ని గానం చేసుకుంటూ వెళ్దాం అనుకుంటూ గోపికలంతా బయలుదేరారు ఆండాళ్ తల్లితో కలిసి. మాయ తొలగిపోవడం వల్ల యశోదకు మెలకువ వచ్చింది. ఆమెకు ఆడపిల్ల పుట్టినట్టు కానీ, వసుదేవుడు కృష్ణుని ఆమె పక్కలో వదిలి వెళ్ళటం గాని ఆమెకు ఏమీ తెలియదు. తన ముద్దుల పట్టి మోహన కృష్ణుని చూసుకుని మురిసిపోయింది. ఎంతో కాలానికి తనకు పుత్రుడు పుట్టినందుకు ఇద్దరు ఎంతో సంతోషించారు. ఇక నందుడు వ్రేపల్లెలో పెద్ద ఉత్సవం జరిపించాడు. రోహిణి కుమారుడికి బలరాముడని, యశోద కుమారుడికి శ్రీకృష్ణుడని యాదవుల యొక్క పురోహితుడు గర్గాచార్యుడు పేరు పెట్టాడు. ఇద్దరు పిల్లలు అల్లారు ముద్దుగా దిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నారు. ఇది ఇలా ఉండగా మధురలో కంసుడికి మనశ్శాంతి లేకుండా పోయింది. యోగమాయ మాటలు గుర్తుకు రాసాగాయి. మనసంతా కల్లోలమవుతూ ఉన్నది కంసుడికి. అతను వెంటనే తన తోటి రాక్షసులను పిలిపించి ప్రతి పల్లెకు వెళ్ళి పురిటి బిడ్డలను చంపమని ఆజ్ఞాపించాడు. కంసుని ఆదేశం మేరకు పూతన ప్రతి పల్లెకు వెళ్ళి తన విషపు పాలను పసివాండ్లకు ఇచ్చి చంపసాగింది. ఆ క్రమంలో వ్రేపల్లెలో కూడా అడుగుపెట్టింది. పూతన అందమైన స్త్రీగా వచ్చింది. కాళ్ళ అందెలు గల్లు గల్లుమని నందుడి ఇంటిలోకి ప్రవేశించింది.
చిన్ని కృష్ణుడు తన బంగారపు ఊయలలో పడుకొని ఆడుతున్నాడు. పక్కనే యశోదతోనూ, మిగతా గోపకాంతలతోనూ పరిచయం పెంచుకొని మాట్లాడసాగింది. కృష్ణుని ఎంతో మంచిగా చెప్తూ ఉన్నది. ఊయలలోని కృష్ణుని ఎత్తుకొని తన ఒళ్ళో పడుకోపెట్టుకొని తన పాలను ఇవ్వబోయింది. బాలకృష్ణునికి అన్ని విషయములు తెలుసు. ఆమె తనను చంపుటకు వచ్చిన రాక్షసి అని గ్రహించినాడు. పాలను ఇవ్వబోయిన పూతన పాలను తాగినట్టు చేసి, పాలతో పాటు ఆమె ప్రాణాలను కూడా పీల్చివేసి హరింపచేశాడు. అంతే, పూతన విలవిలా తన్నుకొని నిజమైన రాక్షసి రూపంలోకి వచ్చి మరణించింది. అక్కడున్న స్త్రీలందరూ యశోద భయంతో గజగజ వణికిపోయారు. యశోద గబక్కున తన కృష్ణుని ఎత్తుకొని దిష్టి తీసింది. తరువాత ఆమె ఎదలకు హత్తుకుంది. దీని తర్వాత నందుడు, యశోద కృష్ణుణ్ణి వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఏ క్షణంకు ఏం జరుగుతుందో అని వాళ్ళు భయపడసాగారు. ఇది ఇలా ఉండగా మరొక రోజు మరొక పెద్ద సంఘటన జరిగింది. అదేంటో మళ్ళీ తర్వాత తెలుసుకుందాం. ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲಕಳೇಬರ ಪೀತವಸನ ವನಮಾಲಿ. ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲಕಳೇಬರ ಪೀತವಸನ ವನಮಾಲಿ. ಕೇಳಿ ಚಲನ್ಮಣಿ ಕುಂಡಲ ಮಂಡಿತ ಗಂಡಯುಗ ಸ್ಮಿತಶಾಲಿ. ಕೇಳಿ ಚಲನ್ಮಣಿ ಕುಂಡಲ ಮಂಡಿತ ಗಂಡಯುಗ ಸ್ಮಿತಶಾಲಿ. ಹರಿರಿಹ ಮುಗ್ಧವಧೂನಿ ಕರೆ ವಿಲಾಸಿನಿ ವಿಲಸತಿ ಕೇಳಿ ಪರೆ. ಹರಿರಿಹ ಮುಗ್ಧವಧೂನಿ ಕರೆ ವಿಲಾಸಿನಿ ವಿಲಸತಿ ಕೇಳಿ ಪರೆ. ಚಂದನ ಚರ್ಚಿತ ನೀಲಕಳೇಬರ ಪೀತವಸನ ವನಮಾಲಿ. ಕಾಪಿ ವಿಲಾಸ ವಿಲೋಲ ವಿಲೋಚನ ಖೇಳನ ಜನಿತ ಮನೋಜಂ. ಕಾಪಿ ವಿಲಾಸ ವಿಲೋಲ ವಿಲೋಚನ ಖೇಳನ ಜನಿತ ಮನೋಜಂ. ಧ್ಯಾಯತಿ ಮುಗ್ಧವಧೂರಧಿಕಂ మధుసూదన వదన సరోజం. ధ్యాయతి ముగ్ధవధూరధికం మధుసూదన వదన సరోజం. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి. श्लिष्यति कामपि चुम्बति कामपि रमयति कामपि राम. श्लिष्यति कामपि चुम्बति कामपि रमयति कामपि राम. पश्यति सस्मितचारुतराम పరామనుగచ్చతి వామా. పశ్యతి సస్మిత చారుతరామ అపరామనుగచ్చతి వామా. హరిర్య ముగ్ధవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. చందన చర్చిత నీలకళేబర పీతవసన వనమాలి. భాషణం విన్నాము. శ్రీమతి సత్య చెప్పిన భావం కూడా విన్నాము.
శ్రీ శ్రీనివాసాచార్యులు గారు పాడిన జయదేవ అష్టపదిలోని ఈ పాటను విన్నాము. చాలా శ్రావ్యంగా చాలా చక్కగా పాడారు. వీరు మన ఛానల్ కోసం ఈ పాటను పాడి పంపించారు. ఇలా మధురమైన పాటల్ని మన హ్యాపీ హోమ్ గుడ్ లైఫ్ పరిచయం చేస్తున్నది. మీరు కూడా విని ఆనందించగలరని అనుకుంటున్నాము. రేపు మనం తిరిగి 16వ పాసురంతో కలుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్ ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.